చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభినందనలు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా, మరొక పర్యాయము కాజా గ్రామంలో మనము ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి వేవేల స్తుతులు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 14. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది కలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? యెహోవాకి. నాకు అంటే యెహోవాకి. కాబట్టి ఈ రోజున దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ మనమే పూర్తిగా దేవుడి మీద నమ్మకం పెట్టుకోక కొన్ని విషయాల్లో ఎంత ప్రార్థన చేసినా మనకి మేలు జరగట్లేదు అని దేవుడిని కాదని తిరుగుతాం. ఈ సందర్భం మీకు తెలిసే ఉంటుంది. అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు దేవుడు నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయనకు అప్పటిదాకా పిల్లలు లేరు. అయితే దేవుని యొక్క మహాకృపలో ప్రియులరా, మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరలేదని ఉద్దేశంతో భార్య అయినటువంటి శారా తన ఇంట్లో పనిచేసేటువంటి ఐగుప్తురాలైనటువంటి హాగరుతో పోయి బిడ్డల్ని కని నాకు ఇమ్మన్నాడు. ప్రియులరా, ఆలోచించేయండి. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీద నమ్మకం పెట్టుకోక, మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని అనుకోక, ఎందుకంటే ఆమెకు వయసు ఏమో పెరిగిపోతాం. అప్పటికి ఆమెకి దరిదాపుగా 80 ఏళ్ళు దాకా వచ్చేసి, మరి ఈ సందర్భంలో నాకు పిల్లలు లేరు కదా, మరి నేనేమో ముట్లుడిగిపోయింది నాకు, నేను ఎలాగా, కాబట్టి నాకు ఒళ్ళో ఒక పిల్లోడు కావాలని ఆశపడతాను. అది కాకుండా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా పుట్టినటువంటి కుమారుడే ఇష్మాయిల్. దేవుని ప్రేమిస్తున్న కథ ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 20-21 వచనాలు చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. ఏంటంటే శక్తి గల దేవునికి, దేనికంట? అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగల శక్తి గలవాడు. అసలు నువ్వు అడగనే లేదు. ఆదాము అవ్వలు అడగలేదు పిల్లలు కావాలని. అలాగే ఇప్పుడు అబ్రహాము శారా కూడా మాకు పిల్లల్ని ఇవ్వమని దేవుడిని అడగలేదు, దేవుడే ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ నువ్వు అడిగిన దానికన్నా, దీనికి ఆన్సర్ ఎక్కడ చెప్పొచ్చు అంటే సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా అనే ఆమె ఒక్క పిల్లవాడిని అడిగింది. అయ్యా, నాకు ఒక్క మగ పిల్లవాడిని ఇస్తే కనుక వాడిని నీకు ఇచ్చేస్తాను, నేను కేవలం గొడ్రాలని కాదు అనిపించుకోవడానికి మాత్రమే నాకు పిల్లలు కావాలి అని అడిగింది. ఓకే, ఇచ్చేసాడు. అయితే దేవుడు తర్వాత అన్నాకి మరి 5 పిల్లల్ని ఇచ్చినట్టుగా మనకు కనపడదు. అంటే అడిగిన దానికన్నా కూడా అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. వాక్యంలో సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క ప్రేమలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎవరి దగ్గర ఉన్నాయి? సమస్తము, సర్వసంపదలు. సర్వము అంటే అన్నీ వస్తాయండి. ఇది అదేనేది లేదు. భూముల, ధనమా, తర్వాత నగల, నాణ్యముల, పిల్లల, భార్యల, అన్నీ కూడా ఇవ్వగలిగిన దేవుడు అని ఈ మాటలు మనకు అర్థమవుతుంది. ఏంటిది? సర్వశక్తి గల దేవుడు. ఆయన దగ్గర అన్నీ కూడా గుప్తమై ఉన్నాయి, అంటే దాచిపెట్టబడి ఉన్నాయి. గుప్తము అంటే దాచి. ఆయన తనకిష్టమైనప్పుడు ఆ ధననిధిలో నుంచి మనకి ఇస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమల హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో వెండి బంగారాలు నావి. ఏమంటున్నాడండి?
వెండి నాదే, బంగారం నాదే అని అంటున్నాడు ప్రభు అయిన దేవుడు. చూడండి 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు ఆ, అధిపతి యెహోవా వాక్కు. అన్నీ నాయే. మనమే అనుకుంటాం ఇన్ని నావి అనుకుంటాం, మేము కొనుక్కున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ నావే, మీయం కావు, నేను కావాలంటే ఇస్తాను. ఎందుకని నేనేమైనా చేయగలవాడు దేవుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తన 16వ కీర్తన 11వ చరణం. 16వ కీర్తన 11వ చరణం. నిత్య సుఖములు కూడా ఇవ్వగలిగిన దేవుడు. జీవమార్గములను నీవు నాకు తెలియచేసినవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. ఏముంటాయంట? ప్రభువుని ఆశ్రయించిన వారందరికీ కూడా నిత్యము సుఖములు ఉంటాయంట. ఎంత చక్కని మాట అండి. ఈరోజు రోజు సుఖాన్ని అనుభవిస్తున్నామని చెప్పగలిగిన ధైర్యం కలిగినటువంటి కుటుంబాలు కానీ సంఘాలు కానీ ఉన్నాయా? లేవు. ఎందుకని లేవు అని అంటే, నిత్యము సుఖమును ఇచ్చేటువంటి దేవుడి వైపు మన చేతులు చాచటం లేదు. ఏదో వారంలో ఒక రోజు లేదా 2 రోజులు లేదా 3 రోజులు మాత్రమే ప్రభువుని స్తుతిస్తూ మిగతా సమయాల్లో దేవుణ్ణి స్తుతించకుండా ఆ 3 లేదా 4 రోజులు కూడా ఏదో 1 గంట 2 గంటలు మాత్రమే. అంటే 24 గంటల్లో మనము 1 గంట 2 గంటలు స్తుతిస్తే చాలే. ప్రియులరా, పొలాన్ని దున్నివాళ్ళం మేము. పొలాన్ని ఎంతసేపు దున్నాలి అంటే, నాకు ఎంత పొలం ఉందో ఆ పొలం మొత్తం దున్నిన దాకా కూడా చేలోంచి బయటికి రాను. సగం దున్ని ఇంటికి వెళ్ళను. ఎద్దు కూడా సగం దున్ని ఇక చాలే నేను పడుకుంటాను అందరూ. ప్రియులరా, ఎప్పుడో తెల్లవారుజామున తోలుకుపోయి ఎద్దుల్ని 5 గంటలప్పుడు మార్నింగ్ 7, 8 దాకా కూడా పొలం దున్నుతాం సామాన్యంగా. ఎందుకంటే ఎండబడకుండా ఉన్నంతగా చూసుకుంటూ దున్నుతాం. ఎలాగా? ఒకవేళ ఒక పర్ర మిగిలిందనుకో, రేపు దున్నుదామని అనుకోకుండా ఆ పర్ర కూడా దున్నేస్తాం. ఎందుకని? సంపూర్ణం చేయాలి పని. దేవుడు కూడా అలాగా చెప్తున్నాడు. ఏమనంటే, నిత్యము కూడా నీకు సుఖాన్ని సంతోషాన్ని నేను ఇస్తాను నన్ను ఆశ్రయించిన వారికి. 145వ కీర్తన 15వ చరణం. 145వ కీర్తన 15వ చరణం. సకల జీవులలో ఎవరికి? సకల జీవులు అన్నాడు. సకల జీవులు అంటే అందులో మనుషులు రారా? మనుషులు కూడా వస్తారు. సకలంగా ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవికి, చెట్లకు కూడా ప్రాణం ఉంటుందండి, వాటికి కూడా పోషించేవాడు దేవుడే. ఆ మాట ఏమంటున్నాడు? సకల జీవులను పోషించగలవాడని నేనే. 91వ సంకీర్తన 3వ చరణం. ఇంకా ఏం చేయగలడు ఆయన? తెగులు రాకుండా కాపాడతాడు. ఒక్కొక్క స్టెప్పు ఆదికాండం నుంచి మనం చూసుకుంటూ ఉంటే, నాకు అసాధ్యమైనది కలదా? యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఇవన్నీ ఆయనకి సాధ్యాలే. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆయనకి సాధ్యాలే. మనమే సరిగా నడవక అవి రావు. 5వ వచనం కూడా చూడండి. ఏడవ వచనం దాకా చదవండి. అన్ని విషయాల్లో దేవుడు విడిపించువాడై ఉన్నాడు. తెగులు రాకుండా కాపాడుతాడు. దేవుడికి ఇష్టంగా నడిచినప్పుడు దీర్ఘాయుష్నిస్తాడు, రక్షణ ఇస్తాడు. ప్రియులారా, ఎన్నో ఈ 91వ కీర్తనలో దేవుడు తన యందు భయభక్తులు గల వారికి ఏమేమి ఇస్తాడో అన్నీ కూడా రాశాడు. నా యొక్క కుడి పక్కన ఎడమ పక్కన కూడా ఎంతమంది కూలిపోయినా కూడా నీకు నేను ఆశ్రయదుర్గంగా ఉంటాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో విశ్రాంతినిస్తాడు. ఏమని చెబుతున్నాడు? లోకంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి. కాబట్టి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. నన్ను పిలవలేదే అనుకోబాకు.
సంఘంలో చెప్తే అందరికీ చెప్పినట్టే, ఒక్కొక్కరికి పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అలాగే సర్వలోకమునకు ఈ వాక్యము సరిపోతుంది. ఏంటంట, లోకంలో ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు ఎంత చక్కని దేవుడు. ఏమేమి ఇస్తాడో ఆయన ముందుగానే మనకు రాశాడు. 19వ అధ్యాయం 9వ వచనంలో జక్కయ్యకి లూకాసు వార్తలో రక్షణ ఇచ్చాడు. ఎవరు? ప్రభువారు. ఎప్పుడు? యేసు ప్రభువారిని జక్కయ్య చేర్చుకున్నప్పుడు, అతనికి ఉన్నటువంటి పాపం తొలగించుకున్నప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి రక్షణ అనేది దేవుడు ఇచ్చేది, మానవులు ఇచ్చేది కాదు. ఒక ఆయన నాతో చెప్పాడు, సార్ ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి మొత్తంలో సగం మందికి నేనేనండి బాప్తిజం ఇచ్చింది, నేనేనండి వాళ్ళని రక్షించింది అన్నాడు. అదేంటి ఆ మాట అంటావు? ఇంత దేవుడిని ఎరిగినటువంటి మీరు ప్రభు కృప వల్ల ప్రభు వీరందరికీ రక్షణ ఇచ్చాడని చెప్పాల్సింది పోనిచ్చి నేనే రక్షణ ఇచ్చానంటావేంటి అని నేను అన్నప్పుడు, అదేలేండి దేవుడే, కానీ నా ద్వారా అన్నాడు. మంచిదే, కాదంటలేదు, అది గొప్పలు చెప్పుకోవాల్సిన పనే ఉంది. వాళ్ళంతా చివరిదాకా చనిపోయేంత వరకు వారు దేవుళ్ళో ఉంటే అప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క కిరీటాలు ఇస్తాడు. ఇప్పుడు ఒక ఆయన పాస్టర్ గారు చనిపోయాడు, పరలోకం వెళ్ళాడట. ఇంకో పాస్టర్ గారు కూడా చనిపోయి పరలోకం. పిల్లరా, మరి ఇద్దరు కూడా దరిదాపుగా ఒకే సంవత్సరంలో సేవకు వచ్చారు. దాదాపు 40 ఏళ్ళు సేవ చేశారట. చనిపోయి పరలోకానికి వెళ్ళారట. పరలోకంలో దూతలు ఈ యొక్క మొదట వెళ్ళిన పాస్టర్కి ఒక గదిలోకి పంపించారు, రెండో పాస్టర్ గారికి ఇంకొక గదిలోకి పంపించారు. సరే, మొదటి గదిలోకి వెళ్ళినటువంటి పాస్టర్ గారు యొక్క గదిలో 7 కిరీటాలు మాత్రం ఉన్నాయంట. అతనికి ఏం అర్థం కాలేదు. ఏంటి 7 ఉన్నాయి ఏంటి ఇక్కడ, ఏంటి బాబు, పక్క ఆయనకి ఎన్ని ఉన్నాయో చూద్దామని పక్క ఆయన గదిలోకి వెళ్ళాడంట. ఆ గది నిండా కిరీటాలు ఉన్నాయంట. దేవుని ప్రేమిస్తాడు. ఏంటి అంటే, మొదట ఆయన రక్షించినటువంటి వారు అందరూ కూడా ప్రభువులు లేరు, వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, లేకపోతే సరిగా నడవలేదు. అందుకని చివరికి ఎన్ని మిగిలినాయి? ఆయనకి 7 కిరీటాలు మిగిలినాయి. మరి ఈయనకన్నీ మిగిలినాయి. చివరిదాకా దేవుళ్ళు నడిపించి వారు చనిపోయేంత వరకు కూడా భూ సమాధికి కూడా ఈయనే చేసి ప్రభునామాన్ని మహింపరిచినటువంటి ఆ యొక్క రెండవ పాస్టర్ గారి గది నిండా కిరీటాలు. కాబట్టి మనకు ఒక కిరీటం, దైవ పిల్లలకు ఒక కిరీటం అని సియోను సహవాసంలో సండే స్కూల్ పాట ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఇంకొకటి ఇస్తానని చెబుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నానని చెప్పాడు 14:27. కాబట్టి ఈరోజున శాంతి కూడా ఎంత అవసరం. ప్రశాంతంగా మందిరానికి వచ్చాం, ప్రశాంతంగా ఉండాలి. మందిరంలో కూడా గొడవలు, మందిరంలో తగాదాలు, ఈర్ష్యలు, పగలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు కాదు. ఉన్నదేదో మాట్లాడుకోవడం వేరును, లేనిది చెప్పుకుంటే తప్పండి. ఎప్పుడు కూడా అది మందిరంలో అసలు చేయకూడదు. కాబట్టి మరి ఒక సేవకుడిని పొగడకూడదు, అలాగే ఒక విశ్వాసిని కూడా పొగడకూడదు. ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా ప్రభువారికే చెల్లాలి. కాబట్టి ఆయనే పూజనీయుడు, ఆయనకే ఆ యొక్క అర్హత ఉంది, మనకి లేదు. కొంతమంది స్టేజీల మీదకి పిలుస్తున్నప్పుడు చప్పట్లు కొట్టించటాలు, మరి అంతేకాదు వాళ్ళని ఘనపరచటాలు, ఆయన ఏదన్నా సేవ కట్టుకుంటే సంఘాలు కడితే దాన్ని చెప్పటాలు, దేశాలలో వస్తే చెప్పటాలు, పుస్తకాలు రాస్తే చెప్పటాలు, ఇలాంటివి పాటలు పాడితే కనుక చెప్పటాలు, ఇవన్నీ ఉంటాయి. ఘనపరచడానికి అది వేదిక కాదు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా ఆయనకే చెల్లాలి తప్ప మనకి రాకూడదు. శాలువాలు కప్పించుకోకూడదు, దండలు వేయించుకోకూడదు. ఇవన్నీ దేవుడి వాక్యానికి విరుద్ధం. కానీ చాలామంది స్టేజీల మీద మరి ఆ యొక్క పులిపీఠం మీదే
శాలువాలు కప్పించుకొని ఏదంటే రాజకుర్చీలు అని చెప్పేసి తెప్పించేసి అందులో ఎంతమంది కూర్చున్నారో తెలియదు, తెచ్చేసి మరి పూలు చల్లి మరి అలాగా చేస్తూ కొంతమంది అయితే ఆ సేవకుడికి పాదాభివందనాలు కూడా చేస్తున్న సందర్భాలను మేము చూసాం. కానీ ఘనత దేవునికి రావాల్సి ఉండగా ఆ ఘనతను నువ్వు పోగొడుతున్నావు. కీర్తన 29వ సంకీర్తన 11వ చరణం, 29:11. సమాధానాన్ని ఇచ్చే దేవుడైన బలం ఇస్తాడు, సమాధానం కూడా ఇస్తాడు. ఓపిక లేదండి అంటూనే దేవుడు పని చేయగలుగుతాం. ఇంట్లో పని చేయలేకపోవచ్చు కానీ దేవుడు పని చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన పని చేస్తూ ఉంటే మనకు బలం వస్తుందని బైబిల్ యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సలయక సాగిపోదురు. అలయరు సలయరు, సాగిపోతానే ఉంటారు. ఎక్కడ? ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు. అందుకని దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మనకి కొంచెం బాగలేదు, చేయలేమన్న స్థితి రాదు, చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కాబట్టి దేవుడు సమాధానాన్ని, బలాన్ని ఇస్తాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో దేవుడు ఇంకొక మాట చెప్పాడు, నిత్య జీవం ఇస్తాను మీకు, ఈ యొక్క ఆహారము తినువాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి జీవాహారం ఇది అంటే బతికించేదే తప్ప చంపేది కాదు. మనం ఇప్పుడు ఈరోజు అన్నం తిన్నాం. ఒక ఆయన మా ఇంటి పక్కన ఆయనకి వాళ్ళ యొక్క ఆఫీసులో వాళ్ళు కోడి మాంసం చేసి పెట్టారట, నాటుకోడి మాంసం. సరే, వాళ్ళతో ముచ్చటించుకుంటూ అందరూ కలిసి భుజించేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి ఎలా తిన్నాడో ఏనో తెలియదు కానీ భలే గట్టిగా ఉంటాయి కదా నాటుకోడి యొక్క ఎముకలు. సరే, ఒక ముక్కలో చిన్న ఎముక, చిన్నదే పెద్దదేం కాదు, ఎంత ఒక అంగుళం కూడా ఉండదు, అంత ఎముక ఆయన తింటూ మింగేసాడు. మింగేసేసరికి ఏమైంది, అది లోపలికి పోకుండా కరెక్ట్గా అంగిటి అంటారు, అంగిట్లో ఆగిపోయింది. అది అంగిట్లో ఆగిపోయింది. షార్ప్గా ఉంటుంది ఎముకలు ఎప్పుడు కూడా, అంటే బాగా కోసుకుపోతూ ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే నోరు మూయటానికి లేదు, తెరవటానికి లేదు, కరెక్ట్గా కూర్చుండిపోయింది అందులో. అలాంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని పోయేసరికి ఆ మనిషి రక్తం కారుతుంది కదండి, ఆ ముంగులు గుచ్చుకున్నప్పుడు అంగిట్లో నుంచి ఆ రక్తం కారి 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 హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. ఏంటయా తినింది? కేవలం ఒక మాంసం. పిల్లరా, దేవుడికి కోపం వస్తే వాళ్ళు మాంసం లేదని దేవుడిని అడిగినప్పుడు, మోషేని అడిగినప్పుడు, మోషే దేవుడిని అడిగితే ఆ యొక్క పాలెమంతా కూడా పూరేళ్ళు పడేటట్టు చేశాడు. ఆ యొక్క మాంసం అంతా తింటూ ఉన్నారు. వాళ్ళంతా తింటూ ఉండగానే వాళ్ళ పళ్ళల్లో ఉండగానే, అది ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, రోజు తింటూ ఉన్నారు. అప్పుడు కొండల దగ్గర కూర్చొని వాళ్ళు వండుకొని తింటూ ఉన్నారు. రోజు పడతా ఉంది, రోజు తింటూ ఉన్నారు. ఇక దేవుడికి కోపం వచ్చింది. వాళ్ళ పళ్ళల్లో మాంసం ఉండగానే వారు చనిపోయిరి అని రాశాడు. మరి చంపేశాడు దేవుడు. కాబట్టి మన ఇష్టం వచ్చిన కోరికలు దేవుడిని కోరకూడదు. సంతృప్తి కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలని ఈ గ్రంథం అంతా కూడా, బైబిల్ అంతా కూడా మనకి మాట్లాడుతూ ఉంటుంది దేవుని యొక్క మహాప్రేమలో. అలాగే దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం, 24:51 వచనం, ఆశీర్వాదమును ఇచ్చే దేవుడిన ఏం చేస్తున్నాడు? వారిని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించుచుండగా. దేవుడు ఆశీర్వాదములకు పాత్రలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. 2 తిమోతి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఇందాక నేను చెప్పినట్టుగా గదిలో కిరీటాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక కిరీటం ఉంది. ఎవరి కొరకు? పౌలు కొరకు. ఎందుకు? పైన రాశాడు, మంచి పోరాటం పోరాడాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని మంచి పోరాటం పోరేవాడిగా ఉండాలి. ఈ లోకంలో అనేక పోరాటాలు ఉంటాయి, లేకుండా ఎవరికి లేవు. కానీ అయితే ఆ పోరాటాలన్నిటికన్నా కూడా
దేవుని పని చేయటం, దేవుడి కోసం ప్రయాసపడటం, దేవుడి యొక్క మందిరంలో సేవ చేయటము, అది ఏ రకమైన సేవ అయినా కావచ్చు. పాటలు పాడతావా, మరి అంట్లు తోముతావా, ఆహారం వండుతావా, ఊడుస్తావా, సేవకుడికి సహాయం చేస్తావా, మైక్ సెట్ దగ్గర సహాయం చేస్తావా, డ్రమ్ము కొడతావా, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక పరిచర్య, చెప్పులు సర్దుతావా, కుర్చీలు వేస్తావా, తీస్తావా, ఏదో ఒక పరిచర్య, నీకు ఇచ్చిన పరిచర్య, నీకు చేతనైన పరిచర్య చేయటం నేర్చుకోవాలి. బాత్రూములు కూడా, టాయిలెట్లు కూడా కడగలండి. నేను ఎందుకు కడగాలి అనకాదు అన్నావా, పరిచర్యకు నువ్వు దూరంగా ఉన్నట్లే, నేను చెయ్యను అన్నా కూడా దూరంగా ఉన్నట్లే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానం కూడా ఇస్తాడు ఆయన. 1:5. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏది ఇవ్వలేకుండా ఉన్నాడు ఆయన. నీకు ఏది కొదవైంది? ప్రభువు సన్నిధిలో నిజంగా కూర్చో. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. విజయమును అనుగ్రహించు దేవుడైన ఏమిస్తాడంట? విజయాన్ని కూడా ఇస్తాడంట దేవుడు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన యందు, బాగా గుర్తుపెట్టుకో, లోకంలో కాదు, ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. అంటే దేవుణ్ణి గణపరిచే వారిని ఊరేగిస్తూ ఆయన్ని గణపరిచేటట్టుగా చేసే దేవుడుగా ప్రభువారు ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పాపాన్ని కూడా తొలగించేవాడిన యోహాను రాసిన కాబట్టి విజయం ఇవ్వడమే కాదు, పాపాన్ని కూడా కడిగేస్తాయి. ఎవరి వల్ల కాదు. భూమి మీద లోపల ఏదన్నా చెడుతనం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా తీసేస్తాడేమో మనకు తెలియదు, కానీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం, పాపాన్ని తీసేయాలంటే మాత్రం డాక్టర్ వల్ల కూడా కాదు. అసలు ఎవరి వల్ల కాదు. భర్త, భార్య, కొడుకు, కూతురు, పాస్టర్ గారు, అలాగా ఎవరి వల్ల కాదు. కేవలము దేవుని వల్ల మాత్రమే, ఆయన రక్తము వలన మాత్రమే పాపం అనేది తొలగించబడతా ఉంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. తుది వరకు అంటే ముదిమి వచ్చు వరకు హత్తుకుని వాడును నేను. చాలు. ముదిమి అంటే బాగా వృద్ధాప్యంలో. దేవుడు అంటాడు అబ్రాహాముతో, నువ్వు బాగా వృద్ధాప్యంలో పాతి పెట్టబడతావు అంటాడు. ఇస్సాకు కూడా అంతే, అలాగే దావీదు కూడా అంతే. మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతాడు. అంటే ఈ భూమి మీద శక్తి ఉన్నప్పుడు చేయగలిగిన పనులన్నీ చేసినప్పుడు, ఇక శక్తి లేకపోయినటువంటి సందర్భంలో దాన్ని మంచి ముదిమి అంటారు. అంటే పని చేసుకుంటున్నావు అనుకోండి, ఇంకా నీవు దేవుని కనపరిచే అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి చాలామంది 90 ఏళ్ళు 96 ఏళ్ళు. మరి నిన్న ఒక వ్యక్తి సాక్ష్యాన్ని నిన్న, ఆయనకి 96 ఏళ్ళు. 96 ఏళ్ళు అయినట్ట ఒక సేవకుడి గురించి ప్రార్థన చేశాడట. ఆయన చెప్తున్నాడు, ఆయన సాక్ష్యం, అయ్యా ఈయన ఎంత వయసు వచ్చినా కూడా మా గురించి ప్రార్థన చేశాడు, మాకు స్వస్థత కలిగింది అని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 96 ఏళ్ళు వచ్చినా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఒక వ్యక్తి గురించి, అంత భారముగా. కాబట్టి ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని కాపాడి నడిపించి చేయగల సమర్థుడు యేసు ప్రభువారు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో 111వ సంకీర్తన 8వ చరణం. 111:8. ఆహారం ఇచ్చేవాడు ఈయన. ఈరోజున చాలామందికి ఆహారం లేక చనిపోయారని అంటుంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల వాళ్ళకి ఆహారం దొరకపోవచ్చు, కరువు రావచ్చు, కష్టం రావచ్చు. చదవండి 111వ సంకీర్తన 8వ చరణం. అవి శాశ్వతముగా స్థాపింపబడినవి, సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడినవి. ఆయన తన
ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా 5వ వచనం 111:5. తన యందు భయభక్తులలో వారికి ఆయన ఆహారం ఇచ్చి ఎవరికి ఆహారం వస్తుందట? లేదు అని ఏడ్చే వాళ్ళందరికీ ఏం లేదు? దేవుని యందు భయభక్తులు లేవు. పని చేసుకునే టైంలో చేసుకోకుండా ఊర కూర్చుంటే ఏం లాభం? పోనీ ఎంత తిన్నా కూడా కరిగిపోతూనే ఉంటుంది. కొండలైన ఆస్తులు కూడా పిండి అయిపోతాయట. కారణం ఏంటంటే అట్లా తినేస్తారు. ఊర కూర్చొని తింటే అలాగే జరుగుతుంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సాతాన్ని జయించువాడు. 16:20. దేవుడు అపవాదిని మన కాళ్ళ కింద సాతాన్ని శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. అంత గొప్ప దేవుడండి ఈయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. 57వ కీర్తన 2వ చరణం. 57వ కీర్తన 2వ చరణం. కార్యాలు జరిగించువాడు ఈయన. మన పట్ల కార్యములను చేయగల సమర్థుడు యేసు ప్రభువారు. దేవుని ప్రేమించుకున్నారు. అంతేకాదు దేవుడు రోగాన్ని కూడా మానుస్తాడు. నిర్గమాకాండం 23:25. ఇది చదివి ముగించుకున్నామండి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి రోగాన్ని తీసేసే దేవుడే. రోగం ఎలా పోతుంది? నువ్వు ఆనుకో ప్రభు మీద. హిజ్కియా దేవుడి మీద ఆనుకొని కన్నీరు గార్చి ఏడిస్తే అతను చనిపోతాడని చెప్పినటువంటి ఏషియా మళ్ళా వచ్చి దేవుడు చెప్పిన మాట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ అన్నాడు. ప్రభువారు ఎంతోమందిని ముట్టి, చనిపోయినటువంటి వారిని కూడా ముట్టి బాగు చేశాడు. వారు తేటగా బతికారు. లాజరు బతికాడు, యాయిరు కుమార్తె బతికింది, దోర్కా బతికింది. పాడిని మోసుకొని పోతామంటే ఆ కుమారుడు బతికాడు. ఏమండి, రక్తస్రావ రోగి, మరి రోగము, ఆ రక్తస్రావం ఆగిపోయింది. కళ్ళు లేని వాడికి కళ్ళు, చెవిటి వారికి చెవులు, మగవాళ్ళకి మాటలు, దయ్యం పట్టిన వారికి పోవటాలు, పక్షవాయు కలిగిన వారికి స్వస్థత. ఏమండి, కాళ్ళు లేనటువంటి వ్యక్తికి 38 సంవత్సరాలుగా పడిన వ్యక్తికి మళ్ళా కాళ్ళు వచ్చి పరిపెత్తుకొని పోవడం. ఎన్ని సందర్భాలు ఉంటాయంటారు బైబిల్లో? అన్ని రకాలుగా ఉన్నాయి. పాపం చేసి వ్యభిచారం చేసిన అమ్మాయిని కూడా దేవుడు తన రాజ్యంలోనికి తీసుకున్నాడు. అందుకని ఒక మాట అంటాడు, ఏమనంటే వేషధారులకైనా దేవుడు రాజ్యం ఉండదేమో కానీ వ్యభిచారులకు ఉంటుందంట. ఎందుకని? వ్యభిచారులు దేవుడి వైపు తిరుగుతారు, వేషధారులు తిరగరు. తిరిగినట్టుగా నటిస్తారు అంతే అన్నమాట. సహాయం చేసినట్టుగా చేస్తారు, చేయరు. అలాగే 23:25లో కూడా 23వ నిర్గమకాండం 15:26 చూడండి. 15వ అధ్యాయము 26వ వచనం. స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు. 15:20. రోగం రాకుండా ఉంటే స్వస్థత ఉన్నట్టే కదా. అసలు దేవుడు అంటున్నాడు, ఐగుప్తులోంచి మీరు వచ్చారు అంటే అనేక రకాల రోగాలు ఉన్నటువంటి దేశం అది. అయితే ఐగుప్తులో ఉన్న రోగాలు ఏమి మీకు రాకుండా చేస్తాను. స్వస్థత వచ్చినట్టే కదా. రోగం వచ్చి బాగుపడటం కన్నా అసలు రాకుండా చేసినప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు దాన్ని. అంటే మనకి రోగము రాకముందే ఆ యొక్క మెడిసిన్ వేసుకుంటాం. అది హోమియోపతి వాళ్ళు ఇస్తూ ఉంటారు, బెల్లడోనా అనే ట్యాబ్లెట్స్, అలాగే బోధకాలకి సంబంధించిన ట్యాబ్లెట్స్, అలాగే పిల్లలకి మనము బీసీజీ ఇంజెక్షన్స్, అలాగే కరోనా రాకుండా ఇంజెక్షన్స్, ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు దాన్ని. కాబట్టి దేవుడు ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తాడు మనకి. ఏమనంటే ఐగుప్తులో ఉన్న రోగాలే మీకు రాకుండా చేసేస్తాను. ఎన్ని రోగాలు ఉన్నాయి ఏమో మనకైతే తెలియదు. ఐగుప్తులో ఎన్ని రోగాలు ఉన్నాయో. దేవుని యొక్క ప్రేమలో ఏ రోగమైనా సరే దేవుడు తీసివేయగల సమర్థుడు. కాబట్టి మనము ఏం చేయాలంటే ప్రభువులో
నిరీక్షణ ఉంచాలి. కీర్తన 42వ కీర్తన 5వ చరణం. 42వ కీర్తన 5వ చరణం మరియు 11వ చరణం. 42వ సంకీర్తన. నా ప్రాణమా నాలో కరిగిపోవచ్చున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కాబట్టి ఏముంచాలి? దేవుని యందు. 11వ వచనంలో కూడా అదే ఉంటుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 43వ సంకీర్తన 5వ చరణంలో కూడా ఇదే మాట కనబడుతుంది. 78వ కీర్తన 5వ చరణంలో కూడా అదే కనబడుతుంది. 78వ కీర్తన 5వ చరణం. దేవుని ప్రేమించవలసిన మనము ఆయన యందు నిరీక్షణ ఉంచనప్పుడు మరి ఒక పాపపు కుమారుడు బయటకు వచ్చాడు శారా ద్వారా. ఆమె నిరీక్షణ ఉంచలేదు. ఎవరు కూడా నిరీక్షణ ఉంచినప్పుడు మనకి కలిగేవన్నీ కూడా ఏంటంటే శాపాలుగా మారతాయి, బాధగా మారతాయి. కాబట్టి చెయ్యాలి అనుకున్నది మనం చేసేసినప్పుడు దేవుణ్ణి అడగకుండా ఆ తర్వాత అనుభవించాల్సింది మనమే. అన్నీ తెలిసి కూడా దేవుని ప్రేమించండి. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడనంటేరా నేను. ఏమైపోయిందంటే ఎరిగే తెలిసే నేను పాపం చేస్తున్నా. చాలామంది అంతే చేస్తారు. తెలిసి కూడా పాపం చేస్తే ఏమవుతుందో మన మెసేజ్లో ఒక మెసేజ్ చెప్పాము. అది వీలుగా ఉంటే మీరు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. తెలిసి పాపం చేస్తే ఏమవుతుంది, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమవుతుంది, తెలియక పాపం చేస్తేనేమో కనికరించబడతామని రాశాడు పౌలు భక్తుడు. అలాగా కనికరించబడే స్థితిలో ఉంటే పర్వాలేదు, కానీ తెలిసి మాత్రం పాపం చేస్తే మాత్రం ఆ శిక్ష వేరుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, పరలోక రాజ్యానికి కూడా చేరకుండా అడ్డగిస్తుంది. అలాంటి స్థితి నీకు రాకుండా సమస్తము చేయగల సమర్థుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మి ఆయన వైపు చూస్తే ఆయన నీకు నీ కుటుంబమునకు నిత్య జీవమునిచ్చి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి.